హాయ్ అండి. హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు లేచిన వెంటనే చూస్తే వాతావరణం చాలా బాగుంది. ఎండ వచ్చింది. చేయాలి, పిల్లలకి క్యారేజీలు పెట్టాలి, వాళ్ళని పంపించాలి, తర్వాత బట్టలు పిండుకోవాలి. ఎండ వస్తుంది కదా, మొత్తం అన్నీ ఎండలో వేయాలి. చాలా పని ఉంది. లెగిసి తలుపు తీసిన వెంటనే మా ఇంటి ఎదురుగుండా కన్వెన్షన్ హాల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కన్వెన్షన్ హాల్ గోడ మీద రోజు ఒక పావురం వచ్చి ఎదురుగా నుంచుని చూస్తూ ఉంటుంది. పాపం అది ఏంటో తెలియదు, అదే తదేకంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఈరోజు ఏంటో దాన్ని పలకరించాలని చిటికలు వేసాను. నన్ను చూసి వెళ్ళిపోయింది. రోజు ఆ పావురాన్ని నేను చూస్తాను. అదిగో చూడండి, అక్కడ గూడు ఉంది. ఆ గూడులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత కాసేపు ఆగి మళ్ళీ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచుని చూస్తుంది. ఎర్లీ మార్నింగే ఇటువంటి వాటిని చూస్తే మనసు చాలా సంతోషంగా ఉంటుంది కదా. సరే అని బర్డ్కి బాయ్ చెప్పాను. నా డైలీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాను. కిందకు వచ్చేసరికి మా చిన్న అబ్బాయి హోంవర్క్ రాసుకుంటున్నాడు. రాత్రి రాసుకోమని చెప్తే వినలేదు, టీవీ చూసి నిద్రపోయాడు. మా వాడి రైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎలా రాస్తున్నాడో. మొన్న 3 రోజులు స్కూల్కి వెళ్ళలేదు. అంతకు ముందేమో వర్షాలు వచ్చి స్కూల్ లేదు. మొన్న 3 రోజులు స్కూల్కి వెళ్ళలేదు. పెండింగ్ వర్క్లు ఎక్కువైపోయినాయి. పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయమన్నారంట. అందుకే పాపం కష్టపడి పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మా అబ్బాయిని బ్లెస్ చేయండి, ఇంకా బాగా చదవాలని. ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి నేను వంటగదిలోకి వెళ్ళాను. రాత్రే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఫిష్ పీసెస్, ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను రాత్రి. తెల్లవారి పప్పు ఆనపకాయ చేశాను. అందులోకి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రై అయితే స్కూల్కి వేయను, అక్కడ వాళ్ళకి తినడానికి కుదరదు కదా. అందుకోసం వాళ్ళకి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే పప్పు ఆనపకాయలోకి కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఈరోజు. అందుకోసం నేను పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, కారం మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. 5 ఎండుమిరపకాయలు వేసాను. కారం కొబ్బరి ముక్కలను బట్టి తీసుకోవాలి కదా. కారం ఎక్కువైతే మా వాళ్ళు అసలే తినరు, వదిలేస్తారు. అందుకే కారం నేను కొంచెం తక్కువగానే వేస్తాను. కొబ్బరి పచ్చడికి కొబ్బరికాయ చక్కగా ముదురుదైతే చాలా బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మిరపకాయలతో పాటు వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేస్తాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే పచ్చిగానే ఉన్నప్పుడే వేసేస్తాను. ఇవి ఒక కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని ఇవన్నీ పప్పులన్నీ వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసేస్తాను. ఇవన్నీ కూడా బాగా దోరగా వేగాలి. మళ్ళీ మాడినాయి అంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది. అందుకే స్టవ్ దగ్గరే నుంచుని అవి కలుపుతూ ఉండాలి. నేనైతే చాలాసార్లు మాడబెట్టేసాను. ఎందుకంటే స్టవ్ మీద పెట్టేసి వేరే పని చూసుకునేదాన్ని. మాడిపోయి మొత్తం మళ్ళీ పడేసి మళ్ళీ కొత్తగా అన్నీ చేసేదాన్ని. అప్పటి నుండి ఇంకా ఇవి వేస్తూ ఉంటే ఇంకే పని పెట్టుకోకుండా ఇక స్టవ్ దగ్గరే ఉండి అవి వేగించేస్తూ ఉండేదాన్ని. తర్వాత అవి వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని టమాటాలు వేసాను. టమాటాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులోనే కొబ్బరి ముక్కలు వేసేసాను. అవి కూడా కొంచెం నూనెలో కొద్దిగా మగ్గాలి, మరీ మగ్గిపో అవసరం లేదు. అవి కూడా తీసేసి మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా చింతపండు వేసి అవి కూడా అన్నీ కూడా కలిపేసి గ్రైండ్ చేసేసాను మెత్తగా. అంటే మరీ మెత్తగా కాదు. మధ్యలో పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇవి 2 వేగించుకోకుండా వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మిక్స్ చేసేసిన తర్వాత తాలింపు వేసేసాను. పచ్చడి తయారైపోయింది. చూడండి ఎలా ఉందో. కొబ్బరి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చేసిన కొబ్బరి పచ్చడి అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే. మా అన్నయ్య వాళ్ళు ఏంటి, నేను, మా అక్క చాలా బాగా తినేవాళ్ళం. మా అమ్మ చేసిన పచ్చడిని గుర్తు తెచ్చుకుని ఈరోజు పచ్చడి చేశాను, కొబ్బరి పచ్చడి. సేమ్ మా అమ్మ ఎలా చేసిందో నేను చేసిన పచ్చడి కూడా అలాగే వచ్చింది. చాలా టేస్ట్గా ఉంది. మా అమ్మ చేసిన వంట చాలా టేస్ట్గా ఉండేది. ఆ వంటలు ఎప్పటికీ కూడా మర్చిపోము మేము.
ఈలోపు నేను క్యారేజీలు సర్దేస్తున్నాను పిల్లలకి. పప్పు, ఆనపకాయ, కొబ్బరి పచ్చడి పెట్టాను. మా అబ్బాయి చూడండి తయారైపోతున్నాడు. మొత్తం హోంవర్క్ రాసేసుకున్నాడు. బ్యాగ్ అంతా సర్దేసుకున్నాడు. వాటర్ బాటిల్ పట్టుకుంటున్నాడు. వాడి పని వాడే చేసుకుంటాడు ఎక్కువగా. నన్నేమి విసిగించడు. బ్యాగ్ అయితే చాలా బరువుగా ఉంది. పైనుంచి కింద వరకు ఎలా మోసుకెళ్తావు, డాడీని వచ్చి తీసుకెళ్ళమని చెప్తున్నాను. వద్దు నేను తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాడు నాతో. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు చాలా హడావిడి. వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళని తయారు చేసి, నేనైతే తయారు చేయను కానీ వాళ్ళే తయారైపోతారు. కానీ వాళ్ళకి అన్నీ అందించాలి కదా ఎక్కడేమున్నా ఏంటని. వాళ్ళ స్కూల్కి వెళ్ళే వరకు చాలా హడావిడి ఇంట్లో. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక కొద్దిగా రిలాక్స్ అవుతాము. తర్వాత పనులు మామూలే కదా ఇంట్లో పనులు. మా చిన్నప్పుడైతే ఇంత హడావిడి ఏమీ ఉండేది కాదు. ఎవరి కాళ్ళే లేకడము, అమ్మ పెట్టిన టిఫిన్ తినేయడము, స్నానాలు చేసి తయారైపోవడం, ఎవరి బ్యాగ్ ఇచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోవడమే. స్కూల్ ఎంత దూరం ఉన్నా సరే నడిచి వెళ్ళి నడిచి రావాలి. అంతే తప్ప ఒక రిక్షా కానీ, బండి కానీ, ఆటో కానీ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలకైతే అలా కాదు. స్కూల్కి వెళ్ళాలంటే బండి మీద అయినా దింపాలి, ఆటోలో అయినా కట్టించాలి, లేకపోతే బస్సు అయినా ఏదో ఒకటి. లేకపోతే స్కూల్కి వెళ్ళరు. నడుచుకుంటా అయితే మాత్రం ఇంకా అసలే వెళ్ళరు. వాళ్ళకి తగ్గట్టుగానే పుస్తకాల బ్యాగ్ కూడా చాలా బరువుగా ఉంటుంది. ఇంకేం చేయము, తప్పదనమాట ఎంత కష్టమైనా. మా చిన్న అబ్బాయిని వాళ్ళ డాడీ లేరు, బయటికి వెళ్ళారు. ఈలోపు పాలు తాగడం మర్చిపోయి కిందకి వెళ్ళిపోయాడు. ఆ పాలు తీసుకుని గబగబా నేను కిందకి వెళ్ళాను. పాలు తాగాలంటే చాలా కష్టము. పాలు తాగటానికి అస్సలు ఇష్టపడ్డాం. ఎలా అయినా బలవంతంగా పట్టించేద్దామని కిందకి తీసుకెళ్ళాను. ఈలోపు తాతయ్య గారు తీసుకెళ్దామని బండి బయటకు తీస్తున్నారు. తాతయ్య బండి బయటకు తీసేలోపు పాలు తాగేయచ్చని బలవంతంగా ఇచ్చాను. నా పోరు పడలేక సరే అని పాలు తాగటం మొదలుపెట్టాడు. పాలు తాగుతాను చూడండి ఎంత శ్రమ పడుతున్నాడో మావాడు. అసలు పాలు అంటేనే చాలా దూరం అన్నమాట. పాలు వద్దని గొడవ చేసేస్తాడు. ఎలా అయితే బలవంతంగా తాగిపిచ్చాను. ఈలోపు తాతయ్య బండి తీసేసారు. వెంటనే అక్కడ పాలు పెట్టేసేసి వచ్చేసాడు. నాకు టైం అయిపోయింది, నేను ఇంకా తాగనని. మనతో పాటు మన పెద్దవాళ్ళు ఉండటం మన అదృష్టం. ప్రతి విషయంలోనూ మనకి తోడుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు చెప్తారు. ఎందుకంటే ముందు జీవితాన్ని వాళ్ళు అనుభవించేశారు కాబట్టి. మా కుటుంబం, మా పిల్లలు ఇలా చదువుతున్నారంటే దానికి కారణం ముందుగా దేవుని దయ, తర్వాత మా అత్తయ్య మామయ్య గారి దయే. వాళ్ళే మా కుటుంబాన్ని ఇలా సాగుతున్నారు. వాళ్ళ లేకపోతే మా జీవితం వేరే విధంగా ఉండేది. ఏ విధంగా ఉండేదో కూడా మేము ఊహించలేమన్నమాట. దేవుడు మా కోసమే వాళ్ళిద్దరినీ కూడా మంచిగా చూస్తున్నారు.